కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్లే ప్రధాన రహదారి బావుపేట వద్ద రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉంది. దీనిపై మైత్రి ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేసినప్పటికీ ప్రజల నుండి ఎన్నో వినతులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించడం కలిగి తెలుపుతున్నారు. దీనిపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాటు మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఉన్నారు. అతను చెప్పండి, అసలు ఎందుకు ధర్నా? ఇది కరీంనగర్ నుంచి సిరిసిల్ల పోయే ప్రధాన రహదారి. సో కరీంనగర్ మరియు సిరిసిల్ల ప్రధాన రహదారులను కలిపే బావుపేట గ్రామంలో ఉన్న ఈ రాజీవ్ రహదారి కాబట్టి రాష్ట్ర రహదారి కాబట్టి ఈ రహదారిని ఇంతవరకు కూడా మరి నాణ్యత లోపంతో పెట్టారు. ఈ రహదారి మొత్తం సర్వనాశనం అయిపోయింది. కనీసం ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ స్పందించకుండా ఈ రోడ్డును మొత్తం సర్వనాశనం చేస్తారని చెప్పేసి మరి ఈ రోడ్డు ఇంత సిచ్యువేషన్ లో ఈ పరిస్థితిలో ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కానీ స్పందించకపోవడము చాలా సిగ్గుచేటని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోలీసులు కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం మాత్రం చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వారి తీరును మార్చుకోవాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షాన కలెక్టర్ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం ఈ రోడ్డు పరిస్థితి ఇట్లా ఉన్నది. మేము అందుకనే ఈ రోడ్డు పైన కూర్చున్నామని చెప్పేసి ఆ పార్టీ ద్వారా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పోయినప్పుడు వారి కాల్వాయి గుంతలో ఇరుక్కున్న క్రమంలో మరి అప్పటికప్పుడు మరి శాశ్వత నిర్మాణాలు కాకుండా శాశ్వత పరిష్కారాలు కాకుండా మరి తూతు మంత్రంగా పరిష్కారం చేయడం జరిగింది. మేము మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించుకుంటే రేపు మంత్రుల కార్యాలయాలు కానీ అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాలను కానీ ముట్టడించే ప్రయత్నం మాత్రము మేము చేస్తామని చెప్పేసి మేము సభాముఖం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అధికారులకు ఇప్పటివరకు ఈ రోడ్డు సమస్య గురించి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది, ఎందుకు పట్టించుకోవడం లేదు? మేమే కాదు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు నాయకులు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు మరి అధికారులకు ఫిర్యాదు చేశారు. కనీసం అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆర్ఎండ్బి అధికారులకు మేము పోయి డైరెక్ట్ అడిగినాము, మేడం మరి ఈసారి ఎంతవరకు పని అవుతుంది, ఎప్పుడు పని చేస్తారని చెప్పి అడిగితే వాళ్ళు కూడా అసలు చీమ కుట్టినట్టు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు ప్రభుత్వ అధికారులకు అని చెప్పి తెలియజేస్తున్నా. జనాలు పడుతున్న కష్టాలు అనేది చూడాలి, నాయకులు కన్ను తెరిచి జర చూడండి. మీరు ఈ పరిష్కారాలు అనేది ఖచ్చితంగా మీరు చేయండి. జనాల పట్ల మీకు ఎందుకు ఇంతగానం నిర్లక్ష్యం నాకు అర్థమైతే లేదు. మీరు జనాల పట్ల ఇవాళ జనాలు ఏంది, మీరు నాయకులు ఎట్లా అయ్యారు? చూసారా, ఇది పరిస్థితి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. ఒకవేళ కనుక ఈ రోడ్డును బాగు చేయకపోతే మాత్రం టీఆర్పీ ఆధ్వర్యంలో మహాధర్నాకు మంత్రుల ఇండ్లను అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని తెలపడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, బావుపేట నుండి.